కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జగన్ 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 ఎక్కడ ఏం జరిగినా జగన్ జగన్ జగన్. 3 నెలలుగా చంద్రబాబు చేస్తున్న భజన ఇదే. బుడమేరుకు గేట్లు ఉన్నాయో లేదో తెలియని వ్యక్తి, బుడమేరుకు గేట్లు లేవని ప్రచారం చేసిన వ్యక్తి, తన కరకట్ట నివాసం మునగకుండా బుడమేరు గేట్లు ఎత్తి మిమ్మల్ని బురదలో ముంచేసిన వ్యక్తి, ఏలేరు స్కామ్లో కోట్లాది రూపాయలు దోచేశారన్న ఆరోపణలు ఉన్న వ్యక్తి, ఏలేరు వరదను పట్టించుకోని వ్యక్తి, వేల ఎకరాల్లో పంటలను నీట ముంచేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కావడం ఎన్నో జన్మల దౌర్భాగ్య ఫలం. ఇటు బుడమేరులో నిలవిత్తు నిర్లక్ష్యంతో 3.5 లక్షల మందిని ముంచేసిన చంద్రబాబు, అటు ఏలేరులోనూ అదే నిర్లక్ష్యంతో ఏకంగా 10,000 హెక్టార్లు మునిగిపోవడానికి కారణమయ్యారు. రిజర్వాయర్ మేనేజ్మెంట్ను గాలి కొదిలి వేలాది మంది రైతుల కుటుంబాలను వరదపాలు చేశారు. సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నా ఏలేరు రిజర్వాయర్ మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంటే 100 క్యూసెక్కులు మాత్రమే కిందికి వదిలారు. కానీ 9-10 తేదీల్లో ఒక్కసారిగా 27,000 క్యూసెక్కులను కిందకు వదిలేశారు. 10,000 హెక్టార్లలో పంట నష్టం జరిగితే ఎకరాకు 10,000 ఇస్తామంటూ చేతులు దులుపుకున్నారు. అటు ఇంత జరిగినా డీసీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం మొహమే చూడలేదు. ఆ చుట్టుపక్కల మొక్కుబడి పర్యటనలు చేసి మొహం చాటేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పిఠాపురంలో పర్యటించారు. ఆయన డిప్యూటీ సీఎం కాదు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా కాదు. అయినా తమ కష్టం చెప్పుకునేందుకు రైతులతో సహా నియోజకవర్గ ప్రజలంతా తరలివచ్చారు. జగన్తో తమ కష్టాలు చెప్పుకున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. ప్రతి ఒక్కరి కన్నీటి కష్టాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఏలేరు పాపం చంద్రబాబుదే అని క్లియర్గా తేల్చేశారు. జగన్ ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. ఒకవైపున ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమై కావాలని ఒక మ్యాన్మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి దాదాపు 4 నెలలు అయిపోయింది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు, ఎక్కడన్నా జరుగు, ఏమన్నా జరుగు, దానికి కారణం జగన్ అంటాడు. ఎక్కడేమన్నా జరుగు, కారణం జగన్. విజయవాడలో వరదలు వచ్చినా జగన్, ఏలేరు రిజర్వాయర్ వచ్చినా జగన్, ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు 4 నెలలు అయిపోయినాయా నీ ప్రభుత్వం వచ్చి, ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు నువ్వు చేయాల్సింది. రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకోని అడుగుతా ఉన్నా. ఈ భజన ఏంటో చంద్రబాబు నాయుడు గారు జగన్ 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 జగన్. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా ఇటువైపు ఏమన్నా జరిగిందా జగన్, అటువైపు ఏమన్నా జరిగిందా జగన్, పైన ఏమన్నా జరిగిందా జగన్, కింద ఏమైనా జరిగిందా జగన్. అన్నింటికీ జగన్ 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 జగన్. భయపడి చెబుతున్నారా
లేకపోతే తన అసమర్థతను, చేతగానితనాన్ని, నిర్లక్ష్యాన్ని, పాపాన్ని, తప్పులను జగన్ పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇంత అధికారం ఇచ్చి ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటే ఏది చేయలేక చేతులెత్తేసి అన్నింటికీ జగన్ ఎక్కడ ఏం జరిగినా జగన్ 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 అని చంద్రబాబు పదే పదే ఎందుకు అంటున్నారు? తన చేతగానితనాన్ని జగన్పై రుద్దాలని ఎందుకు చూస్తున్నారు? జగన్ పాలిటిక్స్లోకి రాకముందు నుంచి కూడా ఆయన్ను ఎందుకు బాబు టార్గెట్ చేశారు? పరిటాల రవి హత్య కేసు దగ్గర నుంచి బుడమేరు గేట్లు వరకు బుద్ధి లేకుండా ఎందుకు జగన్పై ఆరోపణలు చేస్తున్నారు? తనను దెబ్బ కొట్టే నాయకుడిగా జగన్ ఎదుగుతారని బాబుకు ముందే తెలుసా? తనకు తన వారసుడికి జగన్ అడ్డుగా ఉంటారని బాబు విజన్ ముందే తేల్చేసిందా అంటే కరెక్ట్ ఆన్సర్స్ దొరుకుతున్నాయి. రైట్. అసలు ఈ ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చంద్రబాబు నాయుడు గారిని, ఆయన విజన్ని, ఆయనకున్నటువంటి అపార అనుభవాన్ని, ఆయన గొప్ప తెలివితేటల్ని, ఆయన పనితనం, ఆయన సామర్థ్యం, ఆయన గొప్పతనం, ఆయనలో ఉన్నటువంటి టెక్నాలజీని ఎంత గొప్పగా పొగుడుతున్నారో ఒకసారి అందరూ జేజేలు కొడదాం. ఒకసారి పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారో చంద్రబాబు నాయుడు గారి గురించి, మన ముఖ్యమంత్రి గారి గురించి. ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే బుడమేరుకు గేట్లే లేవన్నారు. బుడమేరుకు గేట్లున్నాయో లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం మనం. అది కూడా తెలియదు ఆయనకి. ఒకవేళ తెలిసి అబద్ధం చెబితే దొరికిపోయినట్టే ఈరోజు. బుడమేరు గేట్లు రాత్రికి రాత్రి ఎత్తేయించేసిన వ్యక్తి, బుడమేరుకు గేట్లున్నాయో లేవో తెలియని వ్యక్తి, ఉన్నాయని తెలిసి కూడా అబద్ధాలు చెప్పిన వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తిని ఈరోజు ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చినటువంటి వరద ముంపుతో పంట నష్టపోయినటువంటి వారు, ఇళ్ళు మునిగిపోయిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి గొప్ప దార్శనికతను, ఆయన విజన్ను, ఆయన అనుభవాన్ని, ఆయన యొక్క అపారమైనటువంటి సాంకేతికతను, ఆయన టెక్నాలజీని వాడుకున్న విధానాన్ని ఈరోజు ప్రజలు సుఖంగా జీవిస్తున్నారంటే ఈ వరదల్లో వారే కారణమని ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఒక్కసారి వారి మాటల్ని విందాం ప్లీజ్. ఈతగారు 2 సార్లు వచ్చారండి. 2 సార్లు వచ్చి ఆలనా బాణ అన్నీ అడిగారండి. బాగానే ఉన్నామని చెప్పామండి. అదండి. అంతేగాని కళ్యాణ్ గారు ఎక్కడున్నారో ఏంటో ఎవరికి ఏం తెలియలేదండి. ఇంకా ఎప్పుడు కూడా ఏ వరదలు అన్నా సరే ముందు వరదలు వచ్చినప్పుడు గీత గారు ప్రతి సందు తిరిగేసేవారండి. ప్రతి ఇంటికి తిరిగేసి ఎవరికి లోటు లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసి కూడా మాట్లాడేవారండి. ఆవిడైతే అండి ఎప్పుడు కూడా ఏ వరదలో ముందు టర్న్ వరదలో అయితే అండి చాలా బాగా చేసింది. ఇప్పుడు మళ్ళీ నిన్న వచ్చేదో కాపాడిపోయారండి, నిన్న మొన్న వచ్చి. అంతేగాని ఈ ప్రభుత్వంలో ఎవరో ఏం కాపాడతలేదండి. మొత్తం దానికి దీనికి ₹1,00,000 పెట్టానండి. ₹1,00,000 ఇస్తే అనవసరంగా పోయిందండి. గంగమ్మ తల్లి ఎట్టిపోయింది. ఏ దేవుడు వస్తాడో మరి మా కరువు తీర్చాలంటేనే అన్నీ మళ్ళీ నెల తిరగకుండా వచ్చేసేయండి. ఏది చేసినా నెల తిరగకుండా వచ్చేసేయండి. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి బాబు. అప్పుడే వారం రోజుల పాటు నుంచి తుఫాన్లో పడి ఉన్నాం. ఇదిగోండి ఎస్సీపేట ఈ కిందంతా మొత్తం కొట్టి మాకు నిన్న వరకు దాకా అక్కడే వండుకొని తిన్నామండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇస్తారంటే మాకు నమ్మకం లేదండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏవైనా మా కోరిక తీర్చారని చిన్న ఆశ ఉందండి. అదైనా రాలేదండి. ఇప్పటికి వచ్చి పిడాపర్ వచ్చి వెళ్ళిపోతున్నారండి. ఆయన ఇక్కడికి రాలేదండి. ఆ చెత్త అంతా అడ్డంగా ఇస్తారండి. ఏలూరు కాలం మొత్తం కప్పెడేసారండి. ఆ తుక్కుపోగులు తెచ్చి పిఠాపురం తుక్కు అంతా ఇక్కడికి వస్తుంది, మాదాపురం వస్తుందండి. ఎక్కడ లేని తుక్కు అక్కడ పోస్తారండి. మొత్తం అంతా దరిద్రం చేస్తారండి. దానివల్ల రోగాలండి, డెంగ్యూ జ్వరాలు. ఇతను డెంగ్యూ ఒక మలేరియా జ్వరం వచ్చింది ఇతనికి. ఏంటి వాటర్ పరిస్థితి మొత్తం కాలి అయిపోయిందండి. వాటర్ అంతా కూడా మొత్తం తుక్కుపోయిందండి. దరిద్రం సార్. మొత్తం అక్కడ తుక్కుపోయాలు అంతా వచ్చి ఏలూరు వస్తే సార్ తెచ్చి అక్కడికి అడ్డంగా కప్పెడేసారండి. కాలం అడ్డంగా కప్పెడేసారండి. ఎప్పుడు లేదండి జగన్ గారు మంచి ఎప్పుడు ఇంత ఘోరం లేదండి. అసలు అంత దరిద్రం లేదండి. సకల దరిద్రం పోతున్నాం. అదే మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర ప్రజల్ని ఆదుకున్నటువంటి విధానం, వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నటువంటి విధానం.